విద్యుత్ అమరవీరుల విగ్రహం దగ్గర అత్యంత అపరిశుభ్రమైన వాతావరణం ఈరోజు ఏర్పడింది. ఈ విగ్రహం దగ్గర దీన్ని అభివృద్ధి చేయాలని చెప్పి మేము 2 నెలల క్రితం జూన్ 17వ తేదీ నాడు జిహెచ్ఎంసీకి మెమరాండం ఇచ్చాం. ఇక్కడ ఉన్న రిపేర్లు చేయాలి, డెవలప్మెంట్ చేయాలి, దీనికి ఫెన్సింగ్ వేయాలి, ఇక్కడ కొంచెం మొక్కలు నాటాలి, ఆ రకంగా అమరవీరుల విగ్రహాన్ని అభివృద్ధి చేయాలి. ఆగస్టు 28 విద్యుత్ అమరవీరులు వాళ్ళ సంస్మరించుకునే రోజు. ఆ రోజు కల్లా అభివృద్ధి చేయమని అడిగాం. ఇప్పటికే జిహెచ్ఎంసీలు ఉన్న ఇంజనీరింగ్ అధికారులు, అర్బన్ డైవర్సిటీ అధికారులు వచ్చి ఇక్కడ పరిశీలన చేశారు, చేస్తామని ఒప్పుకున్నారు. కానీ ఇది జరుగుతున్న వైపే మరోవైపు జిహెచ్ఎంసీ శానిటేషన్ వాళ్ళు వచ్చి ఇక్కడ చెత్త కుండీలన్నీ ఏర్పాటు చేశారు. ఎక్కడైనా అమరవీరుల విగ్రహం దగ్గర ఈ రకంగా చెత్త కుండీలు ఏర్పాటు చేసే పరిస్థితి ఉందా? ఈ రకంగా చెత్త కుండీలు ఏర్పాటు చేశారు, అందులో చెత్త తీయట్లేదు. కింద మొత్తం చనిపోయిన పావురాలు, చెత్త. అమరవీరుల విగ్రహాన్ని అవమానించడం లాంటి పరిస్థితి ఈరోజు ఏర్పడింది. ఈ రకం చెత్త కుండీ ఎట్లా పెడతారు? ఇది ఈరోజు జిహెచ్ఎంసీ అధికారుల నిర్లక్ష్యం కారణంగా, అనాలోచిత కారణంగా ఇంత దుర్మార్గమైన అత్యంత దుర్వాసన ఇక్కడ నిలబడే పరిస్థితి లేదు. ఒకవైపు ఇవన్నీ పావురాల కోసం నీళ్లు పెట్టే కేంద్రాలు అన్ని దీని అమరవీరుల విగ్రహం అండర్మైన్ అయిపోయి ఇతరత్ర అన్ని కూడా ఈరోజు చెత్త. ఇప్పుడు చెత్త కుండీలు ఏర్పాటు చేస్తే రేపు ఇంకో డిపార్ట్మెంట్ వాళ్ళు ఇంకోటి ఏర్పాటు చేస్తారు. ఇది మొత్తం కూడా కనుమరుగయ్యే పరిస్థితి కనపడుతుంది. ఇప్పుడు ఈ అమరవీరులు ఆ రోజు 2020లో విద్యుత్ ఛార్జీలకు వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో 3 అమరవీరులు, 2 కమ్యూనిస్ట్ పార్టీ కార్యకర్తలు, 1 కాంగ్రెస్ కార్యకర్త అందులో చనిపోయారు. మరి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం, ఈ విగ్రహం పరిసర ప్రాంతాలను అభివృద్ధి చేయాలి. అధికారులు ఈ రకమైన అనాలోచితంగా చేశారు, కానీ ప్రభుత్వం స్పందించాలి, ముఖ్యమంత్రి గారు స్పందించాలి. ఈ విగ్రహాన్ని అభివృద్ధి చేయాలి, దీనికి అవసరమైన రిపేర్లు చేయాలి, చుట్టూ కూడా ఫెన్సింగ్, ఇతర డెవలప్మెంటల్ యాక్టివిటీ ఇమీడియట్ గా చేయాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం.